రాబోయేటువంటి ఒక 2 నెలలు ఏదైతే మనం సమ్మర్ హాలిడేస్‌గా అనుకుంటామో పిల్లలకి, దీంట్లో చక్కగా పిల్లలకి కొత్త విషయాల మీద కోచింగ్ చే ఏర్పాటు చేసినట్లయితే అది పిల్లల్లో చాలా వరకు కొత్త స్కిల్ నేర్చుకోవడానికి, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడైతే ఏ సబ్జెక్ట్‌లో అయితే వాళ్ళు వీక్‌గా ఉన్నారో, లేదైతే పర్టిక్యులర్ స్కిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాప గానీ, బాబు గానీ స్పోకెన్ ఇంగ్లీష్‌లో గానీ, కమ్యూనికేషన్‌లో కానీ, పబ్లిక్ స్పీకింగ్‌లో కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లయితే, వాళ్ళు రేపు క్లాస్‌లో ఇబ్బంది పడేదానికంటే ముందుగా వాళ్ళని సమ్మర్ హాలిడేస్‌లో అటువంటి కోచింగ్‌కి పంపించినట్లయితే, వాళ్ళు అక్కడ నేర్చుకునేటువంటి స్కిల్ వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా గూడా వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలానే సమ్మర్ హాలిడేస్‌లో చాలా సంస్థలు చక్కగా సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తాయి. ఈ యొక్క సమ్మర్ క్యాంప్స్‌లో పిల్లల్ని చేర్చడం, వాళ్ళకి డాన్సింగ్ గానీ, యోగా గానీ, ఏరోబిక్స్ కానీ, ఫోనిక్స్ కానీ, లేదు రూబిక్స్ క్యూబ్ లాంటివంటి యాక్టివిటీస్‌లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క అటెన్షన్, కాన్సంట్రేషన్ అవన్నీ డెవలప్ అయ్యి, వాళ్ళు అటు యాక్టివిటీ, ఆ స్కిల్ నేర్చుకుంటూ ఇట్లు చదువులో కూడా రాబోయే రోజుల్లో కాన్ఫిడెంట్‌గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్‌ని పిల్లల యొక్క స్కిల్ పెంచుకోవడానికి చక్కగా వాళ్ళని రోజంతా కాకుండా 1, 2 గంటల పాటు చక్కటి సమ్మర్ క్యాంప్స్ కానీ, లేదంటే హోమ్ ట్యూషన్స్, సంగీతం కానీ ఇటువంటివి ఏర్పాటు చేసి నేర్పించినట్లయితే వాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.